నమస్కారం. భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. మనం 69వ శ్లోకం వరకు ముచ్చటించుకున్నాం. ఇప్పుడు 70, 71, 72 3 శ్లోకాలు. ఇది ప్రతి శ్లోకము మనకు ముఖ్యమైనది అని చెప్పుకున్నాం కదా. వీటిలో కూడా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ డే టు డే లైఫ్లో మనం ఈ శ్లోకాలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ వీ విల్ స్పెండ్ అవర్ లైఫ్ విత్ జీరో స్ట్రెస్ అన్నమాట. జీరో స్ట్రెస్ ఆర్ అవర్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్. ఈ శ్లోకాలు ఏమిటి అంటే, ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీ. ఇది 70వ శ్లోకం. దీని ప్రతిపదార్థం యద్వత్ ఎట్లయితే, ఆపహ వేర్వేరు నదుల యొక్క జలములు. ఆపహ అంటే జలములు, వేర్వేరు నదుల యొక్క జలములు అంటే కాంటెక్స్ట్ని బట్టి ఇక్కడ అర్థం ఇచ్చారు. ఆపహ అంటే జలములు అనే. ఆపూర్యమాణం అన్ని వైపులా పరిపూర్ణమైన, అచల ప్రతిష్టం నిశ్చలముగానున్న, సముద్రం సముద్రమును, ప్రవిశంతి ప్రవేశించును అంటే ఏమాత్రము చెలింపచేయకుండా ప్రవేశించును, తద్వత్ అట్లే, సర్వే కామాః అన్ని భోగములు సకల భోగములు, యం ఏ స్థితప్రజ్ఞునియందు, ప్రవిశంతి ఎట్టి వికారములు కలిగింపకయే లీనమగును, స ఆ పురుషుడు శాంతిం పరమశాంతిని, ఆప్నోతి పొందును, న కామకామి అంటే భోగేచ్ఛ గలవాడు మాత్రము శాంతిని పొందజాలడు. అటువంటి వాడే శాంతిని పొందుతాడు కానీ నా కామకామి భోగేచ్ఛ గలవాడు ఎప్పుడు శాంతిని పొందజాలడు అని చెబుతున్నారు. దీని పూర్తి అర్థం, సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయూ, ఎక్కడెక్కడి నుంచో నదులన్నీ వస్తున్నాయి. ఆ నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి. పరిపూర్ణంగా నిశ్చలంగా ఉన్నటువంటి సముద్రాన్ని ఏమాత్రం చెలింపజేయవు. ప్రతిరోజు కొన్ని కోటాను కోట్ల లీటర్స్ ఆఫ్ వాటరు సముద్రానికి వచ్చి చేరినా సముద్రం యొక్క ఎత్తు ఏమైనా పెరుగుతున్నదా? అదేమన్నా ఉప్పొంగుతున్నదా? పొంగట్లేదు కదా. అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు అంటే ఎన్ని అనుభవించినా, ఎన్ని రకాలైన అనుభవించినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఎట్లా ఉన్నా కానీ స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములు కలిగింపకయే వారిలో లీనమగును. ఏ విధమైనటువంటి వికారములు కలిగింపవు. జనక మహారాజు, ఆయన మహారాజు, ఎన్ని భోగాలున్నా కానీ ఏ విధమైన వికారం కూడా కనిపించలేదని మొన్న కథలో చెప్పుకున్నాం కదా. ఏ విధమైనటువంటి వికారాలు ఉండవు అలాంటి వారికి. ఏ విధమైన వికారాలు కలిగింపకయే వానిలో లీనమగును. ఏ వికారాలు, ఏ విధమైన భోగాలు, ఏ వికారాలు కలిగింపకుండా ఎవరిలో అయితే లీనమవుతాయో అతడు స్థితప్రజ్ఞుడు. కాన్వర్స్, దట్ ఈజ్ ఆల్సో. అట్టి పురుషుడే, అటువంటి వాడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. ఎప్పటికప్పుడు కొత్త భోగాలు కావాలి, ఈ భోగం కావాలి, ఆ కంఫర్ట్ కావాలి, ఈ డిజైర్ కావాలి అనుకునేవాడు, ఈ డిజైర్ని సాషియేట్ చేయాలనుకునేవాడు, హీ విల్ నెవర్ అటైన్ దట్ పీస్. దీనికి ఒక చిన్న పారబుల్, ఒక చిన్న స్టోరీ ఉన్నది. ఒక రాజుగారట శాంతి అనేటువంటి కాన్సెప్ట్ని చక్కటి చిత్రంలో నాకు మీరు చూపించాలి అని చెప్పి, ఎవరు చూపిస్తారో వాళ్ళకు ఉత్తమమైన బహుమతిని ఇస్తాను అని చెప్పి ప్రకటించాడు. శాంతి, ద కాన్సెప్ట్ ఈజ్ ద పీస్. హీ వాంట్స్ ఆల్ ది పెయింటర్స్, ఆ చిత్రకారులందరినీ కూడా చక్కగా శాంతి అనే కాన్సెప్ట్ని డెపిక్ట్ చేసేటట్టుగా మీరు మంచి పెయింట్ గీయండి, మంచి చిత్రం గీయండి అని అంటే, సరే అందరూ వచ్చారు. చాలామంది వస్తే అందరినీ షార్ట్ లిస్ట్ చేయంగా 2 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయట. ఈ 2 చిత్రాలలో దేనికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, ఇది ఏది ఉత్తమమైనటువంటిదని జనం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ 2 చిత్రాల్లో మొదటి చిత్రం ఎట్లా ఉందయ్యా అంటే, ఈ ఫస్ట్ ఆర్టిస్టు
ఒక మిర్రర్ స్టిల్ లేక్ అంటే అద్దంలాగా నిశ్చలంగా ఉన్నటువంటి ఒక సరస్సుని చక్కగా దాన్ని పెయింట్ చేశాయట. హై మౌంటైన్స్లో చాలా ఎక్కడెక్కడో చాలా సుదూరంగా ఉన్నటువంటి ఒక పెద్ద పర్వత శ్రేణిలో ఒక నిశ్చలంగా ఉన్నటువంటి అద్దంలాగా నిశ్చలంగా ఉన్నటువంటి ఒక సరస్సును పెయింట్ చేశాడు. అది చాలా పర్ఫెక్ట్గా ఉన్నదట. దాంట్లో బ్లూ స్కై నీలాకాశం రిఫ్లెక్ట్ అవుతున్నది. కింద నీరంతా కూడా గ్లాస్ లాగా ఉన్నది. జనమంతా అనుకున్నారట దీనికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, అబ్బా ఎంత బాగుంది, ఇట్ డిజర్వ్స్ ఫస్ట్ ప్రైజ్ అనుకున్నారట. సరే, రెండవ చిత్రకారుడు గీసినటువంటి చిత్రం అదేమిటి అయ్యా అంటే ఒక డిఫరెంట్ సీన్ని ఇతను పెయింట్ చేశాడు. ఏమిటయ్యా అంటే రగ్డ్ అండ్ స్టార్మీ మౌంటైన్. అసలు ఆ పర్వత శ్రేణి చాలా రగ్డ్ అట. అది అక్కడ ఒక పెద్ద జలపాతం థండరింగ్ బాగా శబ్దం చేసుకుంటూ అది పెద్దగా పైనుంచి పడుతుంది. క్రాషింగ్ ఇంటూ ఏ టర్బులెంట్ రివర్. అది ఏంటి, కిందకు బాగా వేగంగా వెళ్ళేటువంటి ఉద్ధృతంగా ప్రవహించేటువంటి ఒక నదిలోకి పడుతోందట. అది ఒక నదిలోకి ఆ జలపాతం పడుతోంది. కొండ కొమ్ముల నుంచి ఆ జలపాతం పడుతోంది. కింద సచ్ ఎ ఒక వేగంగా వెళ్ళేటువంటి ఒక టర్బులెంట్ రివర్, ప్రవాహం చాలా ఉధృతంగా ఉన్నటువంటి రివర్లోకి పడుతోంది. ఈ కొండ నుంచి పడుతున్నటువంటి జలపాతం వెనకాల ఆ కొండలో ఒక చిన్న క్రాక్ ఉంది. ఆ క్రాక్లో ఒక పక్షి గూడు కట్టుకొని అక్కడ చక్కగా పుల్లా పుడక తెచ్చి గూడు కట్టుకొని ఈ జలపాతపు శబ్దాలని, ఈ నదుల యొక్క ఉద్ధృతమైనటువంటి ప్రవాహ ధ్వనిని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా తన పిల్లలకు చక్కగా నోట్లో మేత పెడుతున్నదట. ఇది ఆయన వేసినటువంటి చిత్రం. వెంటనే రాజుగారికి ఈ రెండవ చిత్రం నచ్చి ఈ రెండవ చిత్రానికి ఉత్తమ బహుమతిని ప్రకటింపజేశాడు. శాంతి అంటే doesn't mean to be in a place where there is no noise. శబ్దం లేని చోట ఉండటం కాదట. ఫస్ట్ గీసినటువంటి శబ్దం లేని చోట ఉంది కాబట్టి అబ్బో అది శాంతి, అది కాదు. నో నాయిస్, ట్రబుల్, హార్డ్ వర్క్ లేని చోట ఉండడం అది కాదు శాంతి. ఎక్కడయ్యా ఏమిటయ్యా అంటే పీస్ మీన్స్ టు బీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ స్టిల్ బీ కామ్ ఇన్ యువర్ హార్ట్. రణగుణధ్వనుల మధ్య కూడా ఉంటూ హృదయాన్ని ఎవరైతే నిశ్చలంగా ఉంచుకుంటారో అది శాంతి. అది లోపల అంతర్గతంగా ఆ మనిషిలో ఉండేటువంటి శాంతి. ఈ శ్లోకంలో సైకలాజికల్, ఇమోషనల్, ఇది ఒక ఇమోషనల్ ఇంటెలిజెన్స్కి కూడా సంబంధించినటువంటి ఈక్యూ, ఇమోషనల్ కోషంట్ అంటాం. డానియల్ గోల్మెన్ అనేటువంటి సైంటిస్ట్ ఇమోషనల్ కోషంట్ మీద పెద్ద పెద్ద పుస్తకాలే రాశాడు ఆయన. వర్కింగ్ విత్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ ఇమోషనల్ కోషంట్ అంటే ఏమిటి, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, వీటి మీద రాశాడు. ఈ శ్లోకాన్ని చెప్తూ ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లానే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో కూడా వీ కెనాట్ స్టాప్ థాట్స్. మనకు ప్రపంచంలో మనకు రకరకాలుగా చూస్తూ ఉన్నాం, రకరకాల విశేషాలు ఉన్నాయి, రకరకాల వస్తువులు ఉన్నాయి, అందమైనటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. మనకు మన హృదయాన్ని బాధ పెట్టేవి ఉన్నాయి, టికిల్ చేసేవి ఉన్నాయి, ఆకర్షించేవి ఉన్నాయి, రకరకాలైనటువంటి సందర్భాలు ఉంటాయి. ఎన్ని సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వీటేటిని కూడా మనం వీ కెనాట్ కంట్రోల్ దెమ్. ఆల్ దే ఆర్ ఎంటరింగ్. బయటికి వెళ్ళిన కొద్దీ కళ్ళు తెరిస్తే రకరకాలుగా ఉన్నాయి, చెవులు తెరుచుకుంటాం, కళ్ళు తెరుచుకుంటాం, మన స్పర్శ ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవన్నీ వస్తున్నాయి లోపలికి. వచ్చినప్పటికీ కూడా ఇవి మన మనస్సును ఏ విధంగా కూడా చెలింపజేయకుండా, మనసు నేరగాకుండా మనస్సును విశాలం చేసుకోవటం, మనస్సును విశాలం చేసుకోవటం అనమాట. ఎన్ని రాని వస్తే రాని, పోనీ పోతే పోనీ అన్నాడు చూడండి. రాని ఎన్నైనా రానియండి, వచ్చినప్పుడు వాటిని మనం వీ షుడ్ హ్యావ్ ఏ కంట్రోల్. వాటన్నిటిని కూడా మనం జస్ట్ ఒక నిమిత్త మాత్రులాగా, అబ్జర్వర్ లాగా చూస్తూ ఉండాల్సిందే. కాలువలో నీరు ప్రవహిస్తూ ఉన్నది, అట్లానే మన మనస్సులోకి బోరుడనే ఆలోచనలు వస్తున్నాయి. ఈ రాని మనస్సును విశాలం చేసుకోవటం అన్నమాట. ఇది ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీ. మోడర్న్ మేనేజ్మెంట్లో కూడా క్రిసిస్ మేనేజ్మెంట్, ఒక సంస్థలో చాలా పెద్ద క్రిసిస్ వచ్చినప్పుడు కొంతమంది మేనేజర్స్ ఉంటారు.
ఈ ఎట్లా ఉంటాయంటే ఈ రివర్స్ మనం ఏమన్నాం రకరకాలైనటువంటి సముద్రమాప ప్రవిశంతి అద్వత్ అన్నాం కదా. ఎక్కడెక్కడి నుంచో ఈ నదులన్నీ వచ్చి దాంట్లోకి వస్తున్నాయి. కష్టాలనేటువంటి నదులన్నీ కూడా ఈ సంస్థను వచ్చి కొడుతూ ఉన్నాయి. మార్కెట్ ఫ్లక్చుయేషన్సు, ఎంప్లాయీ అన్రెస్ట్, వాళ్ళ గ్రీవియన్సెస్, టెక్నాలజీ ఫెయిల్యూర్సు, స్టేక్ హోల్డర్స్ డిమాండ్స్, ఇన్ని రకాలైనటువంటి నదులు, ఈ కష్టాల నదులు వస్తూ ఉన్నాయి. ఒక అస్థిరమైనటువంటి లీడరు, ఎప్పుడూ ఇదిగా ఉండేటటువంటి లీడర్ ఏం చేస్తాడు, హీ ఆల్వేస్ రియాక్ట్స్, ప్రతి చిన్నదానికి కూడా రియాక్ట్ అవుతూ ఉండి వచ్చేటువంటి ప్రతి రివర్కి, ప్రతి కష్టానికి కూడా రియాక్ట్ అవుతూ ఉంటాడు. అలా కాకుండా ఒక ఓషియానిక్ లీడర్ ఉంటాడు. అంటే ప్రతిదాన్ని కూడా అబ్జార్బ్ చేసుకొని హీ విల్ అబ్జార్బ్ ద ఎవ్రీ డేటా అండ్ హీ ఆల్వేస్ రిమైన్స్ స్టేబుల్. అచల ప్రతిష్టం, అచలం అన్నమాట. ఎప్పుడు కూడా హీ రిమైన్స్ స్టేబుల్ అండ్ మేక్స్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ దట్ బిగ్ పిక్చర్ అండ్ వెరీ బిగ్ సినారియో. అంటే ప్రతి చిన్న వాటికి కూడా ఆయన పెర్టర్బ్ అవ్వకుండా ఒక బిగ్ సీన్, ఒక బిగ్ పిక్చర్ మీద బేస్ చేసుకొని హీ విల్ టేక్ డెసిషన్స్ అన్నమాట. ఈ శ్లోకంలో మనం ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఈ ఒక్క శ్లోకం మీదనే రోజులు మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఇది మనకు 70వ శ్లోకం. ఇప్పుడు 71వ శ్లోకం. విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. యః పుమాన్, ఏ పురుషుడు, సర్వాన్ కామాన్, సమస్తమైన కోరికలను, విహాయ, త్యజించి, నిర్మమః, మమతారహితుడై, నిరహంకారః, అహంకారరహితుడై, నిస్పృహః, స్పృహరహితుడై, చరతి, చరించునో, సహ, అతడే, శాంతిం, శాంతిని, అధిగచ్చతి, పొందును. కోరికలన్నింటినీ త్యజించి మమతాహంకార స్పృహారహితుడై చరించున్నట్టి పురుషుడే శాంతిని పొందును. చివరి శ్లోకం ఇప్పుడు మనకు వస్తోంది ఈ సాంఖ్యయోగంలో. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. పార్థ, ఓ పార్థ, ఏషా, ఇది ఏ, బ్రాహ్మీ స్థితి, బ్రహ్మప్రాప్తి నందిన పురుషుని యొక్క స్థితి. బ్రహ్మప్రాప్తి నందిన పురుషుని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఆపూర్యమాణం అచల ప్రతిష్టం చెప్పుకున్నాం కదా, అట్లా అనమాట. ఏనాం, దీనిని, ప్రాప్య, పొందిన పిదప, న విముహ్యతి, యోగి ఎన్నడునూ మోహితుడు కాదు. ఒక్కసారి వన్స్ యూ అటైన్ దట్ స్టేజ్, దట్ బ్రాహ్మీ స్థితి, హీ నెవర్ బికమ్స్, ఎప్పుడు కూడా మోహితుడుగాడు. అంతకాలే అపి, అంత్యకాలమునందును, అస్యాం, ఈ బ్రాహ్మీ స్థితి యందు, స్థిత్వా, స్థితమై ఉండినవాడు, బ్రహ్మ మృచ్చతి, బ్రహ్మ నిర్వాణం మృచ్చతి, బ్రహ్మానందమును పొందును. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇది ఏ. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడునూ మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవారు బ్రహ్మానందమును పొందుదురు. రమణ మహర్షుల వారికి ఒక పెద్ద రాచపుండు లేచింది. రాచపుండు లేస్తే దాన్ని సర్జరీ చేయడానికి ఒక డాక్టర్ గారు వచ్చారు చేయడానికి. దానికి మొత్తం ఏమక్కర్లే, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అన్నాడు ఆయన. ఆయన చక్కగా ప్రశాంతంగా ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడు. ఈయన ఈ సర్జన్ ఈయన తీస్తుంటే ఈయనకే బాధ అనిపించింది. ఈయన కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి, కానీ స్వామికి, మహర్షికి ఏ విధమైనటువంటి ఇది కూడా లేదు. అంటే వాడు శరీరం వేరు, ఆత్మ వేరు. ఆ స్పృహ ఆల్రెడీ వాళ్ళకు వచ్చేసింది ఆ మహర్షికి. అంటే అటువంటి బ్రాహ్మీ స్థితి అందినటువంటి మహానుభావుడు రమణ మహర్షులు వారు. ధన్యుణ్ణి. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు. ఇప్పుడు 2వ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తి అయిపోయింది. రేపటి నుంచి 3వ అధ్యాయం మనం ముచ్చటించుకుందాం.